కాదు, నా పేరు శ్రీశైలం. ఏంది మంచి బార్కి వచ్చి పని చేసినావు బావా? నీకు తెలుదా, బార్లో నువ్వు గంతులు వేస్తుంటే నువ్వు గిట్ల గిట్ల పైసలు వేసుడు ఆదుకొచ్చి నువ్వు లేక గంతులే పెట్టుకోక దేవులాడు కుట్ట గిట్టుకు వచ్చేసిన ఇక నువ్వేం చెప్పకు. నీ సైన్మాల ఒక పాటకి గంతులు వేయాలనుంది, నాకు పారి సైన్మాలు అగుపడాలనుంది బావా. వద్దంటావేంది? నీ సైన్మాలో ఒక్కసారి బారసాంగ్ అంటే నా దగ్గర ఫెంటాస్టిక్ ట్యూన్ ఉంది సార్. చెప్పింజయ్, లేకుంటే ముక్కులో దూది పెడతా. వద్దురండి సార్. అట్లయితే నేను హీరోయిన్ గా చేసేదా? ఏమండి, మన సినిమాలో హీరోయిన్ కనిష్క అండి, ఆల్రెడీ ఓకే అయిపోయింది. కనిష్క? ఏ కనిష్క? నేను బార్లా ఆగకుండా 4 గంటలు గంతలేగలను, గదేగలరా? తీసుకో కోకోకోలా, ఏసుకో మసాలా, చూస్తే నిషా, గుడికేస్తే మజా, ఇట్లా చేస్తే రాది. అది తిరుగురుబే. కనిష్కాని తీసేసి సరళని హీరోయిన్ గా పెట్టుకో. అన్నా, కనిష్కకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామన్నా, మీ డబ్బులే. పోనీ సరళ మేడంని మనం వచ్చే సినిమాకి హీరోయిన్ మీరే హీరోగా కూడా చేయొచ్చన్నా. తెలుగులో తొలి పరిచయం, ఒక లైలా మజ్ను, ఒక గీతాంజలి, ఒక గులాబీ, ఒక అనార్కళి, ఒక మరో చరిత్ర. అన్నా, థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అన్నా. నీ చేతకు నేను అది తిరుగురుబే. హీరోయిన్. యాక్చువల్ గా అలా చేయొచ్చు. మేడం కి కెమెరా ఫియర్ పోవటం కోసం ఈ సినిమాలోనే కనిష్క ఒక ఫ్రెండ్ రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ మేడం చేస్తే. నార్మల్, నువ్వెవడరా నా స్క్రిప్ట్ లో క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి? అసలు నీకు నా స్క్రిప్ట్ కి సంబంధం ఏంట్రా? చంపేస్తాడు నా స్క్రిప్ట్ లోకి ఎంట్రాడంటే చంపేస్తా. అన్నడ్డాలు ఎవరో రోజు అరుస్తే నెత్తి దగ్గర దీపం పెడతా. చిచి, గది నాది వస్తుంది. నేను బార్లా మందు తాగేటోళ్ళ ముంగటే గంతులేస్తా, గది అందరు ముంగట గంతులేస్తా, సిగ్గులేంది. తినండ్రి, అది గీ సైన్మాలో ఉంటే నేను గీ సైన్మా సైన్ అంతే. నీకు జొత్తగా ఉండి నువ్వు రాసిన పాటలకి హీరో హీరోయిన్ చేత గంతులేస్తా బావా. ఆ బాబుగాడి సినిమాలో అదిరిపోయి ఒక ఐటమ్ సాంగ్ చేశాడంటమ్మా. ఆడి దగ్గరున్న నా వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. ఆడి సినిమాకి మన సినిమా కాంపిటీషన్ అవ్వాలంటే మనం కూడా మన సినిమాలో దద్దరిల్లిపోయే ఒక ఐటమ్ సాంగ్ చేయాలమ్మా. అలా సాంగ్ లో అమెరికన్ మోడల్స్ ని వాడారంటమ్మా, మనం రష్యన్స్ ని వాడతాం. సార్, మన సినిమాలో అసలు ఐటమ్ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ లేదు సార్. సిచ్యువేషన్ ఉంటే అది ఐటమ్ సాంగ్ ఎందుకు అవుతుంది అప్పలరాజు? సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు. ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేసి పెట్టుకుంటే దాని సినిమాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా అర్థం పద్దలైన పాటలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి సిచ్యువేషన్ సంబంధం లేకుండా జనాలు సినిమాలో పాటలు చూడట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నారు. అది మా అమలాపురం రంభా థియేటర్లో ఎన్నో సార్లు చూశాను. సారీ సార్, తెలిసి నేను తప్పు చేయలేనండి. నేను చెప్తే చేయనంటానికి ఎవడరా నువ్వు? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి? వరుసగా 2 హిట్లు ఇచ్చాను. నువ్వు నీ మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కేటీ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు అన్ని మసాలాలు ఉండి తీరాలి సార్, లేకపోతే నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారమ్మా. సార్, ఈ మధ్య ఈ మసాలాలు ఎక్కువైపోయి థియేటర్ లో జనం మాడిపోతున్నారు సార్.
అది మా అమలాపురం రంప థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు కళ్ళారా చూశాను. ఏపీలో నీ అమలాపురం రంప థియేటర్ ఒకటే ఉందా? కరెక్ట్. వందల ఊర్లు ఉన్నాయి, వేల థియేటర్లు ఉన్నాయి. నువ్వు ఒక్కడవే నీ అమలాపురం రంభ థియేటర్ లో కూర్చొని 4 సినిమాలు చూసేసి ఏపీ ఆడియన్స్ ఒపీనియన్ మొత్తం నీకు తెలుసు అనుకుంటే నీకంటే అప్పలరాజు ఇంకెప్పుడు ఉండడు. ఏయ్, సినిమా తీయడం కాదు, ముందు హీరోతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. చెప్పండి రాకీ గారు, లేకపోతే నేను సినిమాని వర్కౌట్ అవుతాను. మాస్ హీరోలతో అలా మాట్లాడకూడదయ్యా. సార్ 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 అప్పల్ రాజు, నువ్వేమనుకోనంటే తను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన నీకెంత ఉన్నప్పుడు ఆయన స్టార్ కదా, ఆయనకి ఇంకెంత ఉంటుంది చెప్పు. కృష్ణ, టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని సినిమా చూసేవాడు కొన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఆడికి ఆడో టాప్ స్టార్, ఆడికో టాపిక్. అంత సెన్స్ లేని వాడు అంత ఎత్తుకి ఎదగలేడు అప్పల్ రాజు. నువ్వు అంత గట్టిగా మాట్లాడేసరికి అతని ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్. ట్రై కన్విన్సింగ్ హిమ్ సాఫ్ట్లీ. ఐటమ్ సాంగ్ అనేది మన సినిమాలో ఉంటే కథాపరంగా ఎంత ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. కూల్ గా కన్విన్స్ చేస్తే డెఫినెట్ గా ఒప్పుకుంటాడని నా ఫీలింగ్. అంతేనంటావా? ఎస్ సార్, నేను చెప్పేది ఒకసారి కామ్గా వినండి సార్. యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే, అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరైజేషన్ సార్ మీది. అలాంటిది ప్రీ క్లైమాక్స్లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిడిల్ డ్రాప్ అయిపోయినట్టే సార్. సార్, క్లైమాక్స్ని లీడ్ చేసే ఎమోషన్ మిస్ అయిపోతాం సార్. ఐటమ్ సాంగ్ కోసం మీ క్యారెక్టర్ని చంపేయడం కరెక్టేనా సార్? చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలరాజు. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేద్దాం. ఏంటి సార్? క్యారెక్టర్ని మార్చేద్దాం. నాకు ఈ హీరో వద్దు, ఈ సినిమా వద్దు, ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు. వెళ్ళొస్తాను నేను. ఆగమరాదు, ఏంటే నువ్వు మాట్లాడితే సగం బయలు పెట్టుకుని వెళ్ళిపోతాను బెదిరిస్తావు? ఆగమరాదు, అమలాపురం పోనే. ఏంటో పని చేతి అసలు ఇండస్ట్రీలో నీ పొజిషన్ ఏంటి? మాట్లాడుతావు కదా, కళ్ళు కనపడలేదు. ఉండు. అలాంటి తీసుకొచ్చి హీరోయిన్ ఇచ్చి శ్రీశైలం ఇచ్చి ఏదో నీకు బ్రేక్ ఇద్దామని ఇన్ని లీగల్ సెట్ చేస్తే నా కొంప కొలేరు చేసి వెళ్ళిపోతున్నాడు నువ్వు. ఏమంటే మీ కొంప కొల్లేరు చేయడం నా ముఖ్య ఉద్దేశం కాదండి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెడితే సినిమా కిల్ అయిపోతాయి. నువ్వు అమలాపురం పోనవా? హైదరాబాద్ నుంచి అమలాపురం ఎలా వెళ్తుందండి? వెయిటింగ్ చార్జెస్ ఇస్తా ఊరికా. అప్పలరాజు, ఐటమ్ సాంగ్ ఉండేది 3 నిమిషాలు. క్లైమాక్స్ ముందు కనుక సాంగ్ రాఖీ గారు మీకోసం చాలా కష్టపడ్డారు. అప్పలరాజు, మీరు చెప్పమంటారు సార్. మనసు పెట్టి సినిమా తీయాలంటావు కదా, మనసు పెట్టి ఆలోచించు. అన్నింటి ఓవర్కమ్ చేసి ప్రాజెక్ట్ ఖర్చు అయిపోవాలి. సినిమా ఆగిపోతే లేకపోతే డబ్బులు ఎవడిస్తారయ్యా? ఎంతసేపు నా పాట, నా కథ, నా డైలాగ్ అని గగ్గోలు పెడుతున్నావు. నా మాట వినప్పరాజు, ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఎన్ని జీవితాలు నాశనం చేస్తావయ్యా? కరెక్ట్. నా కొంత నటిట్లో మునిగిపోతుంది. వినపట్లేదా నీకు? వినపట్లేదా? ఆలోచించు బాగా. ఐటమ్ సాంగ్ బెటరా, హీరో క్యారెక్టర్ పాడు చేయటమా? ఏది బెటర్ మనకి? ఆలోచించు అప్పలరాజు. ఐటమ్ సాంగ్ సూపర్. అప్పలరాజు, పుష్ప అర్జెంట్ గా శ్రీశైలం ఫోన్ చేసి ఐటమ్ సాంగ్ రాసేసుకోమని చెప్పు. హలో అప్పలరాజు, థ్యాంక్ యూ అప్పలరాజు, థ్యాంక్ యూ. హలో, ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం ఇంటికెళ్ళి కావాలన్నా కావాలి. రెడీ, రాసేస్తున్నాడు. వెళ్ళవై. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్, ఎంత బాగుపడా సార్. సార్ చూడండి సార్, మ్యూజిక్ చేస్తారు. ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. వాళ్ళురా ఏం పాట అన్నా? అది అప్పలేదు. ఈ ఒక్క పాట కాదయ్యా మన సినిమా ఇవ్వడానికి. రింగ్ రోడ్డు కాడ రంగనాయక బొంగులాంటి నిన్ను చూసి